చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ అండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేయండి. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాము. నేను అశోక్ సార్ గురించి ఎంతగా ఆలోచిస్తున్నాను. ఆయనకు నేను ఎవరు, ఒక వర్కర్ అంతే అని మెల్లగా నిట్టూర్చి కిటికీ బయటకు చూస్తుంది ఇషిక. చంద్రకాంతి ఆమె ముఖం మీద పడుతుంటే ఇషిక, అమ్మ హ్యాపీగా ఉంటే చాలు. ఆమె ఎప్పటి నుంచో నాకు మంచి భవిష్యత్తు కావాలని కోరుకుంటుంది. నేను అభిని పెళ్లి చేసుకుంటే ఆమెకి సంతోషం కలుగుతుంది అని ఆమె కళ్ళల్లో తడి తెచ్చుకుంటూ చిన్న నవ్వు నవ్వుతుంది. ఆ మాటలతో ఆమె బెడ్ మీద తలవాల్చి కళ్ళు మూసుకుంటుంది. కానీ ఆమె ముఖం మీద ఇంకా అశోక్ జ్ఞాపకాల నీడ మాత్రం మిగిలిపోతుంది. ఉదయం ఆశ్రమం ఆవరణలో పక్షుల కిలకిలలు వినిపిస్తున్నాయి. మదర్ చేతిలో ఫోన్, ముఖం మీద ఆనందపు చిరునవ్వు. మదర్ ఫోన్లో, గుడ్ మార్నింగ్ నిర్మలా గారు. నిన్న మీరు అడిగిన విషయానికి గుడ్ న్యూస్ ఉంది. నిర్మలా గారు వెంటనే, ఏమిటి మదర్ ఇంత ఉదయం? మదర్, ఇషిక అభిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. అటు ఫోన్ అవతల నిర్మలా గారు ఆనందంతో నవ్వుతారు. నిర్మలా గారు, మదర్ నాకు ఎంత సంతోషమో నేను మాటల్లో చెప్పలేను. అభి చిన్నప్పటి నుంచి ఇషిక గురించి మాట్లాడుతూ ఉండేవాడు. ఇప్పుడు దేవుడు వాడి కోరిక నెరవేర్చాడు. ఇషిక లాంటి అమ్మాయి మా అభి జీవితంలోకి వస్తుందంటే అది మా కుటుంబానికే అదృష్టం. మదర్ ఫోన్ కట్ చేసి చిన్న నవ్వు నవ్వుతుంది. ఇషిక తన గదిలో కిటికీ దగ్గర నిలబడి ఉంటుంది. బయట మదర్ ఫోన్లో నవ్వుతూ చెప్తున్న మాటలు స్పష్టంగా ఆమెకు వినిపిస్తాయి. ఆ మాటలు విన్న క్షణంలోనే ఇషిక ముఖం కాసేపు మారిపోతుంది. తర్వాత వెంటనే అద్దం వైపు తిరిగి తన ముఖం మీద ఒక నకిలీ స్మైల్ వేసి నెమ్మదిగా వెనక్కి తిరుగుతుంది. తర్వాత గదిలోకి వెళ్ళి వార్డ్రోబ్ తెరిచి ఆఫీస్కి డ్రెస్ తీసుకుని రెడీ అవుతుంది. మేకప్ లేదు, కేవలం ఒక చిన్న బొట్టు. జుట్టుని నీట్గా అల్లుకొని బయటకు వస్తుంది. ఆశ్రమంలోని చిన్న చిన్న పిల్లలు ఆమెను చూసి ఇషి అక్క అని అరుస్తూ పరిగెత్తుకుంటూ వస్తారు. ఇషిక కూర్చొని వారితో ఆడుతూ నవ్వుతుంది. పిల్లల నవ్వుల్లో కొంతసేపు తన బాధలు మర్చిపోతుంది. ఆఫీస్లో ఇషిక లిఫ్ట్ నుంచి బయటకు వచ్చి రిసెప్షన్ దగ్గర సైన్ చేస్తుండగా రిసెప్షనిస్ట్, మ్యామ్ సార్ మీరు రాగానే వెంటనే రమ్మన్నారు అని అంటాడు. ఇషిక, ఇంకా ఎవరు రానే లేదు కదా, అంత ఎర్లీగా అశోక్ సార్ నన్ను ఎందుకు పిలుస్తున్నారు అని అనుకుంటుంది. డాక్యుమెంట్స్ ఫైల్ తీసుకొని అశోక్ క్యాబిన్ వైపు నడుస్తుంది. డోర్ను కొద్దిగా ఓపెన్ చేసి లోపలికి చూడగానే అక్కడ అశోక్ కాకుండా చైర్లో మాధవ్ గారు కూర్చొని ఫైల్ చూస్తూ ఉంటున్నారు. ఇషిక కాసేపు ఆగి తర్వాత నవ్వుతూ లోపలికి వెళ్ళి, హాయ్ సార్, గుడ్ మార్నింగ్ అని చాలా గౌరవంగా చెప్తుంది. మాధవ్ గారు కూడా నవ్వుతూ, హాయ్ ఇషిక, ఎలా ఉన్నావమ్మా? నీ ప్రజెంటేషన్ చాలా బాగుంది. అశోక్ కూడా నా దగ్గర మెచ్చుకున్నాడు. దానికి ఇషిక థ్యాంక్ యూ సార్ అని నవ్వుతుంది. మాధవ్ గారు ఫైల్ని తిప్పుతూ, ఇషిక, అశోక్ ఆఫీస్ పని మీద జర్మనీ వెళ్ళాడు. 2 రోజుల్లో తిరిగి వస్తాడు. ఇషిక కొద్దిగా షాక్ అయ్యి, ఓ జర్మనీనా అని మెల్లగా అడుగుతుంది. అవును అని మాధవ్ గారు తల ఊపుతూ, నువ్వు మొన్న ప్రజెంటేషన్ చేసిన ఆ ప్రాజెక్ట్కి లీడ్వి నువ్వే. టీంలో ఎవరికైనా డౌట్ వస్తే
నువ్వే క్లియర్ చేసి ఫైనల్ డెసిషన్ ఇవ్వాలి. జాగ్రత్తగా చూసుకో, అర్థమైందా అని మాధవ్ గారు చెప్తారు. ఇషిక కళ్ళల్లో ఒక చిన్నపాటి ఆనందం. సరే సార్, నేను చూసుకుంటాను అని స్మైల్ ఇచ్చి థ్యాంక్ యూ సార్ అని చెబుతూ క్యాబిన్ నుంచి బయటకు వస్తుంది. ఇషిక తన డెస్క్ దగ్గర కూర్చుంటుంది. ఆఫీస్లో అందరూ చాలా సీరియస్గా వర్క్ చేస్తున్నారు. అందరూ తమ తమ పనిలో బిజీగా ఉన్న ఎక్కడో చిన్న చిన్న గుసగుసలు వినిపిస్తూ ఉంటాయి. కొంతమంది లేడీస్ కలిసి మెల్లగా గుసగుసలాడుతున్నారు. ఇప్పుడు అయితే మేడంకి లీడ్ ఇచ్చారట. అశోక్ సార్ కాస్త ఎక్కువే కేర్ తీసుకుంటున్నట్టు ఉండొచ్చు ఇషిక మీద అని అనుకుంటూ ఉంటారు. ఆ మాటలు మెల్లగా వినిపించిన ఇషిక చెవుల్లో స్పష్టంగా పడతాయి. ఆమె ముఖం వెంటనే సైలెంట్ అయిపోతుంది. తలను కిందకు వంచి సిస్టమ్ వైపు చూస్తూ లోపల ఇలా అనుకుంటుంది, నాకు ఈ పొజిషన్ కోసం ఎవరి సహాయం అవసరం లేదు. నా వర్క్ నాకు చాలు, నా మీద నాకు నమ్మకం ఉంది అని అనుకుంటూ తన ఫైళ్లను ఓపెన్ చేస్తుంది. కానీ అదే కార్నర్ డెస్క్ వద్ద కూర్చున్న నవ్య మాత్రం కంటితోనే ఇషికాని కోపంగా చూస్తూ ఉంటుంది. నవ్య మనసులో ఇషిక రాగానే అశోక్ సార్ మారిపోయాడు. ఎప్పుడు ప్రజెంటేషన్ లీడ్ కూడా ఆమెకే. ఇంతవరకు నన్నెప్పుడు దగ్గరికి కూడా రానివ్వలేదు. కానీ ఇప్పుడు ఇషికాని పిఏగా పెట్టుకున్నాడు అని అనుకుంటూ నవ్య చేతిలో ఉన్న పెన్ను బలంగా పట్టుకుని టేబుల్పై కొడుతుంది. అప్పుడే నవ్య ఫ్రెండ్ ప్రీతి తన దగ్గరికి వచ్చి కుర్చీలాగి కూర్చుంటుంది. ప్రీతి స్మైల్ చేస్తూ, ఎందుకురా ఇలా సీరియస్గా చూస్తున్నావు ఇషికాని? నవ్య తన ఫైల్ నుంచి తల ఎత్తకుండా, ఏమీ లేదు ప్రీతి, నువ్వు నీ వర్క్ చూసుకో. ప్రీతి, చూడు నవ్య, నువ్వు జలస్ ఫీల్ అవుతున్నావు అని అనిపిస్తుంది. ఆ మాట విన్న వెంటనే నవ్య, ప్రీతి, నాన్సెన్స్ మాటలు నా దగ్గర మాట్లాడకు, నీ పని చూడు అని ముఖం తిప్పుకుంటుంది. ప్రీతి, చూడరా, నువ్వు ఎంత ట్రై చేసినా అశోక్ సార్ నీ వైపు కూడా చూడరు అంటూ నవ్వుతుంది. ఆ చుట్టూ కూర్చున్న టీంలో ఇంకొంతమంది కూడా నవ్వుతారు. ఎవరో ఒకరు అవును ట్రూ ట్రూ అని కూడా అంటూ ఉంటారు. నవ్య మాత్రం ముఖం ఎర్రబడి ప్రీతిని కోపంగా చూస్తూ సమయం వచ్చినప్పుడు చెప్తా అని కుర్చీ వెనక్కి తోసి కోపంగా లేచి వెళ్ళిపోతుంది. ఇవేమీ తెలియని ఇషిక తన సిస్టమ్ ముందు ఫోకస్గా టైప్ చేస్తూ ఉంటుంది. ఆమె చుట్టూ మిగతా టీం వాళ్ళు లంచ్ బాక్స్తో బయటకి వెళ్ళిపోతూ ఉంటారు. అదే సమయానికి వంశీ, ప్రణయ్ ఇద్దరు ఇషిక దగ్గరికి వస్తారు. ప్రణయ్, ఇషిక, నువ్వు ఇంకా పని చేస్తూనే ఉన్నావా? టైం చూసావా? లంచ్ టైం అయింది. ఇషిక వారిని చూస్తూ, అరే చూసుకోలేదు, రండి వెళ్దాం అని అంటుంది. క్యాంటీన్లో జనాలు కూర్చొని నవ్వుతూ మాట్లాడుకుంటూ ఫుడ్ తింటున్నారు. ప్రణయ్, వంశీ ఇద్దరు ట్రేలు తీసుకుని సీట్స్ దగ్గర కూర్చుంటారు. ప్రణయ్, రా వంశీ, అశోక్ లేకుండా ఆఫీస్ ఇంత సైలెంట్గా ఉండడం చాలా కొత్తగా అనిపిస్తుంది కదా? వంశీ, అవును, సార్ ఉన్నప్పుడు టెన్షన్, సార్ లేనప్పుడు బోరింగ్ అని ఇద్దరు నవ్వేస్తారు. ఇషిక కూడా వారితోనే కూర్చుంది కానీ తినడం లేదు. స్పూన్తో
ప్లేట్లో ఉన్న రైస్ని మిక్స్ చేస్తూ ఉండిపోతుంది. ఆమె కళ్ళల్లో ఆలోచన అది అశోక్ గురించే. ఇషిక మనసులో ఏమైందో నాకు తెలియదు, ఎందుకిలా ఆయన గురించి ఆలోచిస్తూ ఉన్నాను. తను తన స్పూన్తో ప్లేట్లో ఫుడ్ని ఇంకా తిప్పుతూనే ఉంటుంది. ప్రణయ్ ఒకసారి గమనించి అడుగుతాడు, ఇషిక ఏమైంది, భోజనం నచ్చలేదా? ఇషిక దానికి లేదు ప్రణయ్ గారు, నచ్చింది, తింటున్నా. కానీ ఇంకా ఆలోచనల్లో మాత్రం దూరంగా ఉన్న అశోక్ వైపుకి తిరుగుతూ ఉంటాయి. ఇషిక మనసులో ఎందుకు ఇలా ఆయన గురించి ఫీల్ అవుతున్నాను అని అనుకుంటూ అది తనకే అర్థం కాక చప్పున కిందకి చూస్తుంది. ఇక అవి ఇంట్లో రిచ్ ఫర్నిచర్తో మెరిసే హాల్, గోడలపై ఫ్యామిలీ ఫోటోలు, హాల్లో పెద్ద దేవుడి గది, దేవుళ్ళ ఫోటోల ముందు వెలుగుతున్న దీపం. అప్పుడే నిర్మలా గారు చాలా ఆనందంగా కిచెన్ నుండి హాల్లోకి వస్తూ గట్టిగా సంతోషంగా సోఫాలో కూర్చున్న ఇద్దరితో, రమేష్ గారు, అభి, మీ ఇద్దరికి ఒక గుడ్ న్యూస్ అని హ్యాపీగా చెప్తారు. దానికి రమేష్ గారు పేపర్ చదువుతూ ఏమైంది, ఎంత సంతోషంగా ఉన్నావేంటి? నిర్మలా గారు ఉత్సాహంగా ఇషిక అంగీకరించింది అభిని పెళ్లి చేసుకోవడానికి. రమేష్ గారు ఆనందంగా ఏమిటి, నిజమా? ఓకే చెప్పిందా? దాంతో నిర్మలా గారు ఆనందంగా అవును రమేష్ గారు, ఇషిక ఓకే చెప్పింది. రమేష్ గారు హ్యాపీగా పైకి లేచి చూసావా అభి, ఇదంతా నీ అదృష్టం. ఇంత మంచి అమ్మాయి నీ జీవితంలోకి రావడం అంటే దేవుడు ఇచ్చిన వరం అని అంటారు. దానికి అభి చిరునవ్వుతో మమ్మీ, డాడీ, నిజం చెప్పాలంటే నాకు ఇషిక అంటే చాలా ఇష్టం, కానీ అది ఎంత త్వరగా జరుగుతుందని అనుకోలేదు. ఆ మాటలతో నిర్మలా గారు మురిసిపోతూ నేను చూస్తే ఎవరికి నచ్చదు నాన్న, చెప్పు. ఇషిక కూడా చాలా మంచి అమ్మాయి, మీ ఇద్దరి జంట బాగుంటుంది. వెంటనే రమేష్ గారు అయితే ఇంకా ఆలస్యం చేయకూడదు, వెంటనే పెళ్లి చేసేయాలి, తొందరగా ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడాలి. నిర్మల, నువ్వు ఈరోజే ఆశ్రమం మదర్కి ఫోన్ చేసి మాట్లాడు అని అంటారు. నిర్మలా గారు ఆనందంతో సరే అండి, ఇప్పుడే ఫోన్ చేసి మదర్తో ఈరోజే మాట్లాడేస్తాను. అభి కూర్చొని సైలెంట్గా సైడ్ స్మైల్ ఇస్తూ ఇషిక ఫోటోని ఫోన్లో చూస్తాడు. అభి చిరునవ్వులో ఒక చిన్న గర్వం కనిపిస్తుంది. మనసులో ఇషిక, నిన్ను చూసే రోజు నుంచి దీనికోసమే నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నాను అని అనుకుంటాడు.